కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చిన్నబావి మండల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు అత్యుత్తమ విద్యా బోధనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకువచ్చిందని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చిన్నంబావి మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో 14.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మ ఆదర్శ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. విద్యార్థులతోనూ మాట్లాడుతూ విద్యా బోధన ఎలా ఉంది, మధ్యాహ్న భోజనం బాగుంటుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెల్లటూరు హైస్కూల్ ప్రైమరీ స్కూల్లో వసతులు కల్పనకు 25 లక్షల, అయ్యవారిపల్లి స్కూల్ కు 15 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం మండల కేంద్రంలో 31 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరుల కేంద్ర భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల ప్రజా పరిషత్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీలతారెడ్డి, చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కళ్యాణరావు, మందడి చిదంబరెడ్డి, పెబ్బేటి రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, గజ్జి ఈదన్న యాదవ్, కృష్ణ ప్రసాద్ మరియు యాదవ్, బగ్గారి నరసింహారెడ్డి, పెబ్బేటి తేజారెడ్డి, పసుపుల రంజిత్ కుమార్ మరియు వెంకటేష్, గంగారి శ్రీను, జగదీష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధికారైన గోవిందరావు సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. వేదికపైకి ఆహ్వానిస్తున్నా. కళ్యాణరావు సార్ని వేదికపైకి రావాల్సిన కోరుతున్నా. సార్, మన చిన్నంబాయి మండల ఎంఆర్ఓ గారు ఇక్బాల్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన చిన్నంబాయి మండల ఎంపీడీఓ గారు రమణరావు సార్ని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మండల విద్యాధికారి ఎంఈఓ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముకోటి గంతుకలో ఒక్కటైన చేతనం, తరతరాల చేయుగల తల్లి నీరాజన, పదతరాల పిల్లల ప్రణమెల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. Morning everyone, my name is Deekshita. I am studying in 3rd class. Krishnarao garu, our dear leader Kalyanrao garu, my respected teachers, parents and all my dear friends, thank you everyone for giving this opportunity. మీరు బడికి వచ్చినప్పుడు నేను సింగిల్ టీచర్గా ఉన్నా, భయంతోనే వచ్చేసిన. ఎట్లుంటుందో, నేను ఒక్కనే ఉన్నా, దీనికి ఇట్లా సార్. కానీ నాకు తెలిసి మన తెలంగాణ రాష్ట్రంలోనే సార్ ఇంత మంచిగా గ్రామ యువత ఈ ఉన్న పేరెంట్స్ కానీ సహకరించారు సార్. ప్రతి ఒక్కరున్న నమ్మకం పైన ఉంచుకుంటూ, నేను కూడా ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేసుకోకుండా ఈ పిల్లలకు చదువు చెప్పుకుంటూ ఇప్పుడు ఈ బడిని 62 వచ్చింది సార్. దీనికి ఈ సంవత్సరం కూడా మన కొత్త కళ్యాణరావు సార్ గారు ప్రైవేట్ స్కూల్ నుండి 10 మంది విద్యార్థులను కొత్తగా జాయిన్ చేసిండ్రు. తర్వాత హై స్కూల్కి వచ్చేసి ఇంతకుముందు 12 మంది ఉంటుంది సార్. వాళ్ళను ఇప్పుడు 30 మందికి సార్ 18 మంది విద్యార్థులను జాయిన్ చేయించారు. వారి కృషిని మేము ఎప్పుడు మరవలేము సార్. ఈడ ఉన్న ప్రతి ఒక్కరు సార్, ఏ చిన్నదైనా సరే, ఇది మా బడి, సొంతం ఇల్లు కూడా ఇట్లా చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ బడి అనేది ఈ 45 దినాల్లో ఎప్పుడు చూసినా సార్, నైట్ చూసినా పగలు చూసినా ఈ బడిలోనే ఉన్నారు సార్. వాళ్ళ లక్ష్యం కూడా వాళ్ళ పిల్లల్ని ఈ బడిలో మేము చదివినాం సార్, మా పిల్లలు కూడా ఈ బడిలోనే చదివిండ్రు, మేము కూడా మంచి చేసుకొని అందరూ ఉంటాం సార్. మీరు ఒక్కరి టీచర్స్ని మాత్రం మాకు తీసుకురండి సార్ అన్నారు. అది ఈరోజు మంత్రి గారు వస్తారు. వారిని మీ నుండి నేను ఒకసారి అడుగుతాము. దానికి ముఖ్య కారణం ఈ పాఠశాల స్ట్రెంత్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అది మీరు చేస్తున్నందుకు ఈ విషయం సార్ గారికి చెప్తాము. మనకి ఇప్పుడున్న డిఎస్సిలో మన పాఠశాలకు ఉపాధ్యాయులను రావడానికి సార్ గారిని సహృదయంతో అడుగుతామని చెప్పినాం సార్. ఇంత సదవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదం చేస్తున్నా. కళ్యాణరావు సార్ మాట్లాడించుకోతున్నాను సార్. నేను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలనుకుంటున్నాను సార్.
మా దాంట్లో ఇప్పుడు కలర్స్ పెయింట్ వేసినాయి, డ్యూయల్ డెక్స్ ఉంటే ఆ పిల్లలకు టై బెల్ట్ బ్యాడ్జెస్తో పాటు బూట్స్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది సార్ పిల్లలు రావడం. కానీ తర్వాత ఒక సిస్టమ్ సార్, ఇప్పుడున్న పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉంది, అది ఉంటే కూడా నేర్పిస్తాం సార్, మేము నేర్పిస్తాం సార్ వాళ్ళకు. తర్వాత ఇంకా విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్స్ కూడా కావాలి సార్.